వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రాష్ట్ర మాలా మహానాడు కమిటీ జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మాన్యువల్, అలాగే రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్, అలాగే కమిటీ సభ్యులు రాష్ట్ర మాలా మహానాడు గౌరవ అధ్యక్షులు సుద్దపల్లి మురళీప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గున్నంపాటి వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లికట్ల సాగర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్ అత్యవసర సమావేశాన్ని ప్రొద్దుటూరు స్థానిక రాష్ట్ర మాలా మహానాడు కార్యాలయంలో నిర్వహించి కొన్ని ప్రధానమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వానికి చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జెండాలు కానీ పార్టీ తోరణాలు కానీ కట్టకూడదు. రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు అరికట్టాలి. దళితులపై అధికారులు వేధింపులు, దాడులు ఆపడానికి వెంటనే కఠినమైన చట్టం తేవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రతి నెల ఆర్డీఓ సమక్షంలో దళితవాడలో అవగాహన సదస్సు నిర్వహించాలి. అలాగే పౌర హక్కుల దినోత్సవం జరపాలి. రాజ్యాంగం కల్పించిన రాష్ట్రంలో దళితులు ఇచ్చిన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 4 అమలు చేయాలని పేర్కొన్నారు. జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు మరియు జాతీయ అధ్యక్షుడికి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన జిల్లా నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ పెట్టే ముఖ్య ఉద్దేశం అంటే కార్యకర్త సమావేశం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా కానీ మేము ఉన్నామని మీకు మద్దతుగా మేము ఉంటాం. మీ సమస్య ఏదైనా కానీ వచ్చినప్పుడు మా పెద్దలందరూ కలిసి కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. వాటి వరకు మనము ఇప్పటి నుండి మనం ఎంతవరకు బ్రతుకుంటామో అంతవరకు మరి ఏ గవర్నమెంట్ వచ్చినా యుద్ధం చేయవలసిన రీతిగా మనము ముందుకు పోవాల్సిందిగా మనం చేస్తున్నా. మొట్టమొదటిగా జిల్లాలో అయితేమి, రాష్ట్రంలో అయితేమి రాష్ట్ర మాల మహానాడు అనేది చాలా బలంగా ఉంది. ఎందుకంటే మీరందరూ ప్రతి ఒక్కరు గమనించాలి, ఈనాడు మనము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాము, కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రత్యర్థులు కానీ ఎవరు చేయలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. కూటమి ప్రభుత్వానికి భయపడి పెద్ద పెద్ద నాయకులు కూడా, మనం మాల జాతి నాయకులు అయితేమి, మాదిగ సోదరులు అయితేమి, ఎవరైనా సరే